ఒక్కసారి ఊహించండి, మొత్తం ప్రపంచంలో ఒక్క మనిషి మాత్రమే మిగిలి అతను ఒక కంగారూతో కలిసి చంద్రుడిపై ఒంటరిగా జీవించాల్సి వస్తే ఎలా ఉంటుంది? కథ ప్రారంభంలో అఖిల్ అనే ఒక మనిషి రాకెట్లో కూర్చొని చంద్రుడిపై ఉన్న స్పేస్ స్టేషన్కు వెళ్తున్నాడు. అదే సమయంలో పై అనే భారీ ఆస్ట్రాయిడ్ భూమి వైపు దూసుకొస్తోంది. అది డైనోసార్లను నాశనం చేసిన ఆస్ట్రాయిడ్ కంటే కూడా పెద్దది. దాన్ని ఆపడానికి మనుషులు ఒక ప్రణాళిక రూపొందించారు. చంద్రుడిపై ఒక స్పేస్ స్టేషన్ నిర్మించి అక్కడ ఉన్న ఆధునిక ఆయుధాలతో ఆ ఆస్ట్రాయిడ్ను పేల్చి దాని ముక్కలను చంద్రుడి గ్రావిటీతో భూమి నుంచి దూరంగా తిప్పాలని నిర్ణయించారు. ఎనిమిది సంవత్సరాల కష్టం చివరికి విజయవంతమయ్యింది. ఇప్పుడు అఖిల్ మరియు అతని టీం తిరిగి భూమికి తిరిగి రావడానికి సిద్ధమయ్యారు. కాని వెళ్లే ముందు అఖిల్ తన కమాండర్ అంశుకి తన ప్రేమను చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తన గదిలోకి వెళ్లి హెడ్ఫోన్లు పెట్టుకుని పాటలు వింటూ ఒక లవ్ లెటర్ రాయడం ప్రారంభించాడు. అదే సమయంలో ఒక ప్రమాదకరమైన వార్త వచ్చింది. వారి ఆయుధాల్లో లోపం ఏర్పడింది. అరగంటలో పై ఆస్టరాయిడ్ ముక్కలు చంద్రుడిపై పడబోతున్నాయి. అందరూ వెంటనే స్పేస్ స్టేషన్ ఖాళీ చేయండి, రాకెట్లపై పరిగెత్తండి. అందరూ పరుగెత్తుకుంటూ తమ తమ రాకెట్లలోకి వెళ్లిపోయారు. కానీ అఖిల్ మాత్రం హెడ్ఫోన్లు పెట్టుకుని ఉండటంతో అలారం వినిపించలేదు. అతను అక్కడే ఉండిపోయాడు. ఉల్కలు చంద్రునిపై పడటంతో వాటి ధాటికి అతను ఎగిరి వేర్హౌస్లో పడ్డాడు. వేర్హౌస్లో అతనికి ఒక కంగారు కాంగ్ కనిపిస్తుంది. మొదట్లో ఆ కంగారు అఖిల్ను చితక్కొడుతుంది. కానీ నెమ్మదిగా వారిద్దరి మధ్య ఒక మంచి స్నేహం ఏర్పడుతుంది. అఖిల్, క్యాంగ్ భూమితో సంబంధం కోసం ప్రయత్నించి విఫలమవుతారు. ఒకరోజు సిగ్నల్ వెళ్తుంది, ఇంకా ఫెయిల్ అవుతోంది, కానీ విడవను. అవును, కనెక్షన్ వచ్చింది. మనం అంశు మరియు ఆమె టీం చంద్రునిపై అఖిల్ బతికే ఉన్నాడని గ్రహిస్తారు. ప్రజల్లో కొత్త ఆశలు నింపడానికి అఖిల్ ఇంకా క్యాంగ్ చంద్రునిపై చేస్తున్న పనులను భూమిపై లైవ్ స్ట్రీమింగ్ చేస్తారు. అఖిల్ తన ఇంజనీరింగ్ తెలివితేటలతో పాత రాకెట్ను బాగుచేసి భూమికి తిరిగి రావాలని ప్లాన్ చేస్తాడు. అఖిల్ రాకెట్ను సిద్ధం చేసి అంతరిక్షంలోకి ప్రవేశించాలి అనుకునే సమయంలోనే ఒక షాకింగ్ న్యూస్ వస్తుంది. ఉల్కలోని ఒక భారీ ముక్క మళ్లీ భూమి వైపు వస్తోంది. దాన్ని ఆపడానికి అఖిల్ దగ్గరున్న రాకెట్ ఇంజిన్ మాత్రమే మార్గం. కానీ ఆ ఉల్కను ధ్వంసం చేయాలంటే అఖిల్ స్వయంగా ఆ రాకెట్ను ఉల్కకు ఢీకొట్టాలి. అంటే అతను తిరిగి రావడం అసాధ్యం. అఖిల్ తన ప్రాణాల కంటే భూమిని రక్షించడమే ముఖ్యమని భావిస్తాడు. కంగారూను సురక్షితమైన క్యాప్సూల్లో భూమికి పంపేసి తాను మాత్రం ఆ భారీ ఉల్కపు దూసుకెళ్తాడు. అంశు, ఇది చివరిసారి నా ప్రేమను చాటుకుంటున్నాను. అఖిల్, దయచేసి తిరిగిరా. నా ప్రాణం నీదే. ఈ ఉల్కను ఢీకొట్టి పేల్చేస్తాను. నా ప్రేమ ఎప్పటికీ నీదే. అఖిల్ చేసిన ఈ గొప్ప త్యాగం వల్ల భూమి రక్షించబడుతుంది. అతను అందరి దృష్టిలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోతాడు. కంగారో ఉన్న క్యాప్సూల్ సముద్రంలో పడింది. దాన్ని మనుషులు కాపాడారు. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం ఫాలో చేయండి.